హలో కాళహస్తి ప్రజలరా, వెల్కమ్ టు కేకే మామ ఛానల్. ఈరోజు మన విలేజ్ స్టైల్లో నాటుకోడి ఎలా చేస్తారో చూద్దాం రండి. మనము కోడి కోసం చాలా దగ్గర తిరిగేస్తున్నాము. ఆఖరికి నాగార్జున మామ దగ్గర దొరుకున్నది మన కోడి. మనం పార్టీ చేసుకుందామని చెప్పి ఉన్నాము. అందువల్లే అందరూ వస్తానని ఉంటే కొద్దిగా పెద్ద కోడిగానే పట్టుకొని వచ్చుకుంటున్నాం. విలేజ్ స్టైల్లో స్టార్టింగ్ ఎలా చేస్తారో చూద్దాం రండి. ఫస్ట్ బొచ్చు బెరికేసి అలా నీట్గా చూడండి. బొచ్చు పెరికిన తర్వాత నెక్స్ట్ అంతా ప్రాసెసింగ్ కాల్చుకోవడమే. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్టు నీట్గా కాల్చుకోవాలి. ఇదంతా కాదు కానీ మనం కోడి కాల్చుకునేటప్పుడు తాటి మట్టలతో కాలిస్తేనే ఆ రుచి అంతా తగిలి ఉండదు దానికి. దీన్ని నీట్గా కడుక్కొని దీనికి పసుపు పొడి కూడా పూసేసి ఉన్నాము. ఎత్తుకొని వేసి నేరుగా భాష దగ్గర ఇచ్చేసి ఉన్నాము. ఇప్పుడే అసలు కథ మొదలైంది, చూస్తున్నారు కదా. అన్న చెప్పినట్టు అన్నీ దోరగా వేయించుకొని మిక్సీ పట్టేస్తున్నాము. కొందిన కూర తెచ్చి లైట్గా నూనె పోసుకొని ఉడకిచ్చుండాము. నెక్స్ట్ దీనికి కావాల్సిన మసాలా తయారు చేస్తున్నాం. ఫస్ట్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకులన్నీ వేసుకొని ఈ వీడియోలో చూస్తున్నట్టు ఎర్రగడ్డలకు తరుక్కునేటివన్నీ కూడా నిదానంగా వేసుకుందాము. ఎర్రగడ్డలన్నీ కూడా మనం వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకునేస్తున్నాము వీడియోలో చూస్తున్నట్టు. ఇది లైట్గా వాగిన తర్వాత పసుపు పొడి కూడా వేసుకుంటా ఉన్నాము. దీన్నంతా బాగా కలుపుకొని అల్లం పేస్ట్ కూడా వేసుకుంటా ఉన్నాము. మసాలా అంతా అయిపోయిన తర్వాత ఉడికిచ్చిన చికెన్ ఎత్తి దీంతో వేసుకుంటాము. మిరప్పొడి వేసుకొని నీట్గా కలబెట్టుకోవాలి. లోపల వేయించుకున్న మసాలా దినుసులన్నీ మిక్సీ బట్టి కొత్త ఉడుకుతున్న కూరలో వేసి ఉండాము. కాసేపు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి దింపేసుకోవడం కిందకే. మనం రెడీ చేసుకున్న చికెన్ అంతా రెడీ అయిపోయింది. అది మన మెట్కని డాన్లంతా కూర్చునేస్తుండారు. వీళ్ళంతా మన డాన్లే అబ్బా. ఏం బా గురు, కూర ఎట్టా ఉండదు? సూపర్గా ఉండదు అబ్బా. నేను ఎట్టా ఉండదని మన పిల్లకాయలందరినీ ఎత్తరిస్తా అంటే ఒక పట్టు పట్టేస్తుండారు. ఏ మాత్రం తగ్గేదిలే అంటున్నారు మన ఫ్రెండ్స్ అందరూ. మన పార్టీకి వచ్చిండేదే